వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తమ్మిలేరు రిజర్వాయర్ ను సందర్శించిన ఎంఆర్ఓ. జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించండి. రాయలసీమ యువ విద్యార్థి సమైక్య ఆర్వైఎస్ఎఫ్ డిమాండ్. మొట్టమొదటి ఆలయం దక్షిణ షిరిడి ఆలయం కర్నూలులో వెలిసిందని కార్యనిర్వహణాధికారి టి హనుమంతరావు తెలిపారు. ఆదివారం నగరంలోని స్థానిక పాత బస్టాండ్ నందు వెలిసిన దక్షిణ షిరిడి సాయిబాబా దేవాలయంలో విష్ణు సహస్రనామావళి పారాయణంతో ఈ నెల 14న ప్రారంభమయ్యే షేజ్ హారతితో 21వ తేదీ వరకు ఘనంగా నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యనిర్వహణ అధికారి టి హనుమంతరావు, ఆలయ కమిటీ మెంబర్లు శ్రీనివాసులు, మోహన్ రావు, వెంకటేశ్వర్లు, గంగాధర్ శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ గురు పౌర్ణమి సప్తాహ దీక్ష కార్యక్రమంలో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తాదులు పాల్గొని వారి కోరికలను నెరవేర్చుకునే విధంగా ఈ దక్షిణ షిరిడి ఆలయాన్ని దర్శించి సాయి ఆశీస్సులను పొందారన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే నామస్మరణతో సప్తాహ భజనలు చేశారన్నారు. ఈ దక్షిణ షిరిడి ఆలయ ప్రత్యేకత బాబావారు స్వయంగా భక్తులకు జరుపుకోమని చెప్పిన వాటిలో ఇది ఒక ఉత్సవం కావున సాయి భక్తులందరికీ ఇది ముఖ్యమైన పండగని తెలిపారు. సాయిబాబానే స్వయంగా కలలోకి వచ్చి ఇలా చెప్పారని ప్రతిదీ అని అన్నారు. దాదాపుగా 10,000 మందికి పైగా భక్తులు పాల్గొని విశేష పూజలు అందుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానం ఆలయ పాలక మండలి భక్తులు పాల్గొన్నారు. దక్షిణ షిరిడి అనే గుడికి 2007లో మేము కమిటీగా అపాయింట్ చేయడం జరిగింది. జిల్లా జడ్జి గారు చేసిన తర్వాత అప్పటి నుంచి కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాము. అన్ని దత్త జయంతి, తర్వాత గురు పౌర్ణిమ, దసరా వేడుకలు, అన్ని పండుగలు అన్ని శ్రీరామనవమి, అన్ని వేడుకలు భక్తుల సహకారంతో బాగా చేసుకుంటూ వస్తున్నాము. తర్వాత ఈ గుడిని మా కమిటీ అపాయింట్ అయిన తర్వాత ఈ విగ్రహాలన్నీ పోయిండింది పైన శిఖరానికి, అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త విగ్రహాలు చేపించేశాము. మేము కమిటీలోకి వచ్చిన తర్వాత బాబాకు వెండి సామాన్ అంతా ఇదైపోయింది, అన్ని కొత్తవి బాబాకు అన్ని చేపించడం జరిగింది. ఇక్కడ షెడ్ కూడా వేయించాము, అన్నదానం షెడ్ కూడా. మా కమిటీ వాళ్ళు వచ్చిన తర్వాత బాబా అనుగ్రహంతో అవన్నీ చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల్లో అవి వస్తున్నాయి. ఈ భక్తుల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యాలు చేయాలనుకుంటున్నాము, చేస్తున్నాము. ఇప్పటికి కూడా ఇప్పటికీ భక్తుల సహకారంతో అన్ని ఈ రోజు కూడా గురు పౌర్ణమి వేడుక జరగడం జరిగింది. నిన్నటి వరకు వర్షం వస్తున్నందువల్ల కొంచెం ఇబ్బంది ఉంటుందేమో అనుకున్నాము, కానీ బాబా దయ వల్ల వర్షం కూడా ఆగిపోయింది. ఈరోజు అందరూ భక్తులు బాగా రావడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా బాగా విశేషంగా జరిగింది. బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి. బోధన్ బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే జీవన భృతి చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు సోమవారం బోధన్ పట్టణంలోని బీడీ కార్మికులు అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ప్రకటించిన విధంగా వెంటనే జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జీవన భృతి అమలు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చాలని గుర్తు చేశారు. బీడీలు చుట్టే కార్మికులే కాకుండా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవించే ప్యాకర్లు, ఇతర సిబ్బందికి ఎటువంటి షరతులు లేకుండా జీవన భృతి చెల్లించాలని కోరారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్ను సోమవారం చింతలపూడి ఎంఆర్ఓ పివివి గోపాలకృష్ణ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మాట్లాడుతూ తమ్మిలేరు రిజర్వాయర్ నిండు కుండల తలపిస్తుందని, ఈ సమయంలో తమ్మిలేరు చూడడానికి వచ్చే పర్యాటకుల పట్ల జాగ్రత్త వహించాలని తమ్మిలేరు రిజర్వాయర్ సిబ్బందికి సూచించారు. తదనంతరం తమ్మిలేరు రిజర్వాయర్ ఏఈఈ పరమానందాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ్మిలేరులోనికి సోమవారం మధ్యాహ్నం సమాచారం ప్రకారం కాచ్మెంట్ ఏరియాలో వర్షం ఎగువ నుండి వస్తున్న వరద 1800 క్యూసెక్కులుగా ఉన్నట్లు ఏఈఈ పరమానందం తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 347.39 అడుగులుగాను, గోనెలవాగు బేసిన్ 347.13 అడుగులుగాను ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 1.720 టీఎంసీలుగా ఉందని పరమానందం తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ రెడ్డిగూడెం మండలంలో కొద్ది రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాఘవపురం గ్రామానికి చెందిన చంద్రగిరి గోపయ్య నాగలక్ష్మి అనే వారి ఇల్లు ఆదివారం రాత్రి కుప్పకూలింది. ఆదివారం ఉదయం గోపయ్య వాళ్ళ అమ్మ రాములమ్మ అనారోగ్యం కారణంగా బాధపడుతుందని హాస్పిటల్కు తీసుకుని వెళ్లడం జరిగింది. అదే రోజు రాత్రి తిరిగి ఇంటికి చేరుకునేసరికి ఇల్లు కుప్పకూలి ఉండటంతో కుటుంబ సభ్యులు మొత్తం కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నాయకులు మ్యాంగో మార్కెట్ అధినేత గోగులమూడి రవీందర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి 25 కేజీల బియ్యం బస్తాను ఇచ్చి కొంత డబ్బు ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి త్వరలోనే ఇల్లు కట్టించే దిశగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్తానని, ఎంఆర్ఓతో మాట్లాడి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం వచ్చేలా చేస్తానని కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి రాములమ్మని దగ్గరుండి రెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ సందేశ్తో మాట్లాడి అన్ని పరీక్షలు చేయించి మందులు ఇప్పించారు. రాములమ్మ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఇలాంటి నాయకులే కావాలని గోగులమూడి రవీందర్ రెడ్డికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. మధ్యాహ్నం భోజనంలో పురుగులు. మిడ్ డే మధ్యాహ్నం భోజనంలో పురుగుల కలకలం లేపిన సంఘటన సోమవారం జరిగింది. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మిడ్ డే మధ్యాహ్న భోజనంలో ఉడకని అన్నం, పురుగుల అన్నంతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ భోజనం తిని అరగక కడుపు నొప్పితో బాధపడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంటి నుండి ఎలాంటి భోజనం తీసుకురాకుండా ఇక్కడే భోజనం చేయాలని ఉపాధ్యాయుల ఒత్తిడితో ఇంటి నుండి భోజనం చేయకుండా ఇక్కడికి వస్తే ఉడకని అన్నంతో పురుగులు పడే భోజనం చేసే పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు తెలుపుతున్నారు. ఈ విషయంపై స్థానిక ప్రధానోపాధ్యాయులు మురళిని విచారించగా మిడ్ డే మధ్యాహ్న భోజనంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఫిజికల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో భోజనాల పర్యవేక్షణ ఉండేదని, ఈ మధ్యలో ఫిజికల్ డైరెక్టర్ రిటైర్మెంట్ కావడంతో వారానికో ఉపాధ్యాయులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 90% పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించే విధంగా ప్రతిరోజు వడ్డించే ముందు వండిన ఆహారాన్ని ఉపాధ్యాయులు టేస్ట్ చేసి అనంతరం విద్యార్థులకు వడ్డించడం జరుగుతుందని వివరించారు. ఎక్కడో ఒక కాడ అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరగవచ్చని, అలా అని ఎలాంటి పొరపాట్లు జరగలేదని స్పష్టంగా చెప్పలేమని అన్నారు. ఈ రోజు జరిగిన సంఘటన విద్యార్థుల నావరకు తీసుకురాలేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఏది ఏమైనా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను పునరావృతం కాకుండా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పిల్లలకు హామీ ఇచ్చారు. పిల్లలు తీసుకెళ్ళారట, భోజనం ఉడకలేదని. మేడం తిని చూసింది, భోజనం ఉడికిందని చెప్పడం జరిగింది. అయితే పిల్లలు కొంతమంది ఇంటి నుండి టిఫిన్స్ తెచ్చుకొని ఇక్కడ తినడం జరుగుతూ ఉండే. నేను భోజనం పాఠశాలలో ఉన్న తర్వాత ఇంటి నుండి భోజనం తెచ్చుకోవద్దు అని పిల్లలను నేను చెప్పడం జరిగింది. దానివల్ల కొంతమంది పిల్లలు ఈ భోజనం తినడం ఇష్టం లేని పిల్లలు మాకు ఈ భోజనం బాగలేదని కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ భోజనం మేము డైలీ టేస్ట్ చేస్తాము. వేడివేడి అన్నము, వేడివేడి కూర ఇక్కడ సర్వ్ చేస్తాం కాబట్టి పిల్లలకు ఇది తింటేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం.